ఉంటాయి అందరికీ. బట్ వాట్ ఈ స్పోక్, ప్రతి ఒక్క టెక్నీషియన్ దీంట్లో పని చేసినాడు అదే స్టేజ్లో ఉన్నాడు. ఎవరు పెద్ద పెద్ద పేర్లు టెక్నీషియన్ సెటిల్ అయిన పేర్లు కాదు, వాళ్ళు కోరుకునేది ఒక సినిమా హిట్ అవుతే వాళ్ళ లైఫ్ సెటిల్ అవుతుందని. దీనికి నిన్న మధ్యాహ్నం అంటే ప్రీమియర్లకు ముందు సీను నాకు ఒక ఆర్టికల్ పంపించాడు. ఓకేనా, నేను పేర్లు చెప్పదలుచుకోలేదు, బట్ సీనియర్ జర్నలిస్టులు నేను రేపు ఇప్పుడు పిలుస్తాను. ఓకేనా, ఆర్టికల్ సమ్ వాట్ ఎవర్ దట్ డిజిటల్ పేపర్ ఆర్టికల్ ఆర్ సంథింగ్. వెరీ వెల్ నోన్ కంపెనీ, వెల్ నోన్ జర్నలిస్ట్ చేసాడు నాకు తెలియదు, అది ఎవరు రాశారు కనుక్కుందాం. సినిమా రిలీజ్ కాలేదు, మనం ప్రమోషన్లు చేస్తున్నాం, సరదాగా ప్రమోషన్లో ఒకరొకరు నవ్వుకుంటున్నాం కదా, ఏంటి నీ ప్రమోషన్లు నీ ఈవెంట్లు ఏంటని మేము అంటున్నాం కదా, అన్ని జనాలు సరదాగా చేసుకుంటూ వెళ్తున్నాం, ఎక్కడా కూడా మాకు అట్లాంటిది ఈ జనం, ఈ సినిమా జనానికి తెలుసా అది క్వశ్చన్ మార్క్. ఏమండి, జనం నిజంగా దీని గురించి ఆలోచిస్తున్నారా? వాట్ షిట్ ఇస్ దట్? నాకు ఇది అలవాటే, ఎందుకంటే నాకు కళ్యాణ వైభవ సినిమాకి సిమిలర్ థింగ్ హ్యాపెన్. సినిమా సెన్సార్ కూడా అవ్వలేదు, వీళ్ళు రివ్యూ రాశారండి ఆ సినిమా గురించి. వేరే ఇష్యూ అది. నేను అప్పుడే చెప్పే వీళ్ళందరికీ కూడా, ఏంట్రా ఇంత దిగజారిపోతున్నారని చెప్పి. దేనికి? వాట్ ఫార్? ఎవరిని ఉద్ధరిద్దామని?